ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈసారి మాఘ పౌర్ణమి రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభయోగంలో రాముడు కూడా జన్మించాడని, అందుకే ఈ నక్షత్రానికి మతపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతారు. ఈ యోగంలో ఎలాంటి పని ప్రారంభించినా ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సందర్భంగా మాఘ పౌర్ణమి రోజున పూజా విధానం, ప్రాముఖ్యతతో పాటు ఈ పౌర్ణమి ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 24వ తేదీన మాఘ పౌర్ణమి వచ్చింది. ఈ మాఘ పౌర్ణమి రోజున చేసే పూజకు చాలా శక్తి ఉంది. మాఘ పౌర్ణమికి ఒకరోజు ముందే పూజా సామాగ్రి కొనుగోలు చేయాలి. పూజా సామాగ్రిలో 5 రకాల పండ్లు ఉండేలా చూసుకోండి. 5 రకాల పండ్లు కొనలేని వారి పూజలో నైవేద్యంగా బెల్లం పెట్టినా సరిపోతుంది. పూజలో గులాబీ పూలు, చామంతి పూలను వాడాలి. పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయాలి. అనంతరము దేవుని ఫోటోలను లేదా విగ్రహాలను శుభ్రం చేసి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో, చామంతి పూలతో అలంకరించుకోవాలి. అనంతరం మాఘ పౌర్ణమి పూజను ప్రారంభించాలి. పూజ చేసే ముందు పూజా గదిలో రాగి చెంబును ఉంచి అందులో నిండుగా నీటిని పోసి దేవుని ముందు పెట్టి పూజ ప్రారంభించండి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోని చేరుతుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి. కాబట్టి ఈ పూజా గదిలో రాగి చెంబులో నీటిని ఉంచడం చాలా అవసరం. మాఘ పౌర్ణమి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయడమైంది. విశ్వాన్ని రక్షించే శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి. కాబట్టి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షంతాలను చేతిలోకి తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పఠించిన తర్వాత అక్షంతాలను మీ తలపై వేసుకోండి. ఇలా చేయడం వలన మీకున్న కష్టాల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. మీరు అనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి. చివరగా హారతి ఇచ్చిన పూజను ముగించాలి. మాఘ పౌర్ణమి ఈసారి శనివారం రోజున వచ్చింది కాబట్టి ఈ రోజున నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి. ఇలా చేస్తే జాతక దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. పౌర్ణమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున ఎర్రని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఆ తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమై మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ రోజున సాయంత్రం వేళలో చేసే పూజను చాలా శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ 2 దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం చేయబడింది. మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం. ఇలా పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుందని విశ్వాసం. తులసి మొక్క లేనివారు పౌర్ణమి రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆహ్వానించినట్లే అని గుర్తుంచుకోండి. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీ అనుగ్రహము మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున దేవతలు తమ శక్తులన్నీ నది జలాల్లో ఉంచుతారట. అందుకే నెలలో మాఘమాసము స్నానం చేస్తే ఎంతో గొప్పదని భావిస్తారు. అందుకే ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు లేదా నది లేదా కొలను లేదా బావి దగ్గర స్నానం చేస్తే దైవానుగ్రహము ఖచ్చితంగా లభిస్తుంది. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. గంగాజలం కూడా మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా పోతుంది. ఈ రోజు మన ఇంటి ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంటి ముందు అష్టదళం ముగ్గు వేసి అందులో ఎర్రటి పుష్పాలు వేయాలి. ఈ రోజున పాలు, పెరుగు, ఉప్పు వంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు. పాలతో చేసిన స్వీట్లను అస్సలు కొనకూడదు. ఇది సంపద నష్టానికి దారితీస్తుంది. అలాగే నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు. ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే
జాతక దోషాలు, అశుభ ఫలితాలు కలుగుతాయి. పౌర్ణమి రోజున ఎర్రని వస్త్రాలు, ఎర్రని చంద్రము, ఎర్రని ఆకుకూరలు ఇలా ఏదైనా ఎర్రని వస్తువులు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలము లభిస్తుందని విశ్వాసం. ఇలా ఎర్రని వస్తువులు దానం చేయడం వల్ల మీకు జీవితాంతం అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఎవరైతే మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారంతా మాఘమాస పౌర్ణమి రోజున గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి. ఇలా చేస్తే మీ మానసిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి.